హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. రాజ్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. కారులో అయితే బయటకి వెళ్తూ ఉంటుంది. కారులో కూర్చొని రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే రోడ్డు పైన ఆపోజిట్లో రాజ్ మరియు యామిని అయితే మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు. సడన్‌గా కావ్య అయితే కారులో నుంచి చూస్తుంది బయటకి. చూడగానే అక్కడ రాజ్ కనిపిస్తాడు కారులో. రాజ్, యామిని అయితే మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. రాజ్‌ని చూసిన కావ్య అయితే యాదగిరి కార్ ఆపు అని చెప్పి డ్రైవర్‌ని అయితే కార్ ఆపిపిస్తుంది కావ్య. రాజు మాత్రం నవ్వుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. కావ్యని అయితే రాజు చూడడు. వెంటనే కార్ దిగి కావ్య అయితే పరుగు పరుగున రాజ్ కార్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏమండి ఏమండి అని చెప్పి అరుచుకుంటూ వెళ్తుంది. ఒక దగ్గర అయితే రాజు వాళ్ళు కార్ ఆపుతారు. యామిని అయితే బయటకి వెళ్తూ ఉంటుంది కార్ ఆపి. అదే కారులో నుంచి డోర్ తీసి రాజ్ కూడా బయటకు వచ్చి అక్కడ కార్ దగ్గర నిల్చుంటాడు. కావ్య అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగుతుంది. ఆగి రాజుని అయితే చూస్తుంది. చూసి రాజ్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది. సడన్‌గా కావ్యకి అయితే స్పృహ కోల్పోతుంది. ఏమండి అని చెప్పి రాజ్ దగ్గర అయితే కారు దగ్గర పడిపోతుంది కింద. వెంటనే రాజ్ అయితే ఏమండి ఎవరు ఎవరు చెప్పండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు రాజ్ అయితే. కావ్య మాత్రం స్పృహ కోల్పోతుంది. వెంటనే రాజ్ తన కారులో కావ్యని తీసుకెళ్ళి హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. కావ్య అయితే ఏమండి ఏమండి అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది కావ్య అయితే. రాజు గతాన్ని మర్చిపోయాడు కాబట్టి కావ్యను గుర్తుపట్టడు. తనని ఎవరో అనుకోని అయితే లేపుతూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం పలకదు. స్పృహ కోల్పోతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.